జన్మమునని నిజ జనుడై జనించిన వారెందరూ జన్మమునని నిజ జనులై జన్మించిన వారెందరూ జన్మము తరువాత మిగుల జన్మించిన వారెందరూ జన్మమేతి ధర్మ కర్మ శూన్యులైన వారెందరూ జన్మమేతి ధర్మ కర్మ శూన్యులైన వారెందరూ జన్మమంత తిరిగినర జన్మము కనుగొనగ లేరు జన్మమంత తిరిగి నర జన్మము కనుగొనగ లేరు జన్మించిన వారెందరూ జన్మమెత్తిన వారెందరూ. దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతి యందు మానవత్వమును ధన్యము చేసుకునే నిమిత్తమై జన్మ సార్థకమనియు లేక జన్మము యొక్క విమోచన అనియు మనము భావించి అందులకు తగినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు మనము సలపటం, మన జన్మము యొక్క నివృత్తిని కొంతవరకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటము భారతీయ సాంప్రదాయమైన ఉన్నటువంటి విషయము మీకందరికీ తెలిసినటువంటిదే. Divyatma Swarupas, it is implied in the culture of our country that the very birth of a human being is something sacred. Following that, we make an attempt to get rid of a repeated birth, to get over by sadhana and be free from being born again, to get into nivrutti. This is a kind of trial which we all make in regard to our birth. This is something which is known to all of you. సాధకులైనటువంటి ప్రతి భారతీయుడు కూడాను జన్మ రాహిత్యం అనేటువంటి దానిని కోరటం, ఇది రాహిత్యమన్న ఏమిటో తాను అర్థమును గుర్తించి కోరుతున్నాడో లేక రాహిత్యమనేటువంటి దానికి వేరే అర్థమునేమైనా తాను భావించి తాను కోరుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. The sadhakas, they always want to get rid of a being reborn. Whether the sadhakas are wanting to get rid of a birth again by understanding what it means to get rid of the birth, or whether without understanding they are asking for such a thing, I do not know. అయితే జన్మ రాహిత్యము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. We should understand today what is it that is implied in your desire to get rid of being born again. దైవాత్మ చేత మానవ జన్మము లభించుతున్నటువంటి విషయము సర్వులకు విదితమే. దైవ కారణము చేతనే జన్మములు కలగటం, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు మన యొక్క నిత్యకృత్య కర్మ జీవితంతో కూడాను గడుపుకోవటము, ఈ విధమైనటువంటివన్నీ కూడాను దైవాత్మ సంకల్పం వల్లనే, దైవ కారణం వల్లనే జరుగుతున్నటువంటి సత్యం కూడాను మనకు వ్యక్తమయ్యేటువంటి విషయం. It is something which we know that as a result of the divine wish that one is being born. It is because of God's desire and taking God as the origin and cause that people are being born. And when they are born, that we have to fulfill certain obligations and duties in this material world also follows from God's wish. This is all that we know. పరమాత్మ అంశమే మానవాత్మగా రూపొంది తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు తమ యొక్క దివ్యత్వమును తెలుసుకునే నిమిత్తమై ఈ మానవాత్మ అనేక రకములైనటువంటి సాధనలు సలపటం, ఇది మన భారతీయుల యొక్క సాంప్రదాయం. That the divine takes the shape of Atma in man and he is born as man in this world and he will make an attempt to realize and understand his own self is something which we are aware of.
దైవ సంకల్పంతో ఏర్పడినటువంటి యొక్క మానవ జన్మను మనము ఒక విధమైనటువంటి యొక్క రాహిత్యాన్ని కోరటంలో దైవ సంకల్పమును మనం నిరాకరించినటువంటి వారమే అవుతున్నామే కాని దైవ సంకల్పమును మనం చక్కగా అనుసరించినటువంటి వారం కావటం లేదు. In wanting to get rid of a birth which is being fulfilled as the wish of the divine, we are really going contrary to the wish of the divine and we are not following the wish of the divine. దైవం యొక్క సృష్టిని నిరాకరించి దైవం యొక్క సంకల్పమైనటువంటి ప్రకృతిని దూరము చేసుకుని జన్మ రాహిత్యము అనేటువంటి దాన్ని కోరుకోవటంలో వీరి అర్థం ఏమిటో కూడాను అది బోధపట్టలేదు. To go contrary to God's wish, to go away from God's creation and not to be near nature which is God's creation, what is it that we are wanting to get in getting rid of our birth? దైవ సంకల్పంని నిరాకరించి ఇంకా తాను ఈ జగత్తునందు చేసే పని ఏమిటో కూడాను అర్థం కావటం లేదు. To go contrary to God's wish, what is it that you are going to do in this world? One doesn't understand. కనుక మనము రాహిత్యమును కోరుకోవటంలో మనము సంకల్పమును నిరాకరించినటువంటి వారమైపోతున్నాము. రాహిత్యమును కోరుకోవటము ఇది అర్థరహితమైనటువంటి విషయము. మనము ఐక్యతను కోరటము సత్యమైన మార్గము. In wanting to free yourself from a rebirth and getting rid of a fresh birth, you are really going contrary to God's sankalpa or God's wish. On the other hand, the right thing to do is to desire to become one with God and become identical with God. సంసారో భేద దర్శనం అన్నారు, జ్ఞానము ఏక దర్శనం, అద్వైత దర్శనం అన్నారు. ఈ అద్వైత దర్శనం భేద దర్శనం ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసమే ఈ పరమాత్మకు మానవాత్మకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం. Samsara, or this being born again and again, this is what makes you see multiplicity or duality, whereas jnana or wisdom makes you see the oneness or non-duality. It is the difference between samsara and jnana, that is the difference between the individual man and the supreme being, the Lord. అద్వైత దర్శనమైనటువంటి జ్ఞానమునకు మనం అనేక రకములైనటువంటి విచారణ సలిపి అనేక రకములైనటువంటి సాధనలు సలిపి కొన్ని రకములైనటువంటి యొక్క వేద శాస్త్రముల యొక్క ప్రమాణములు కూడా మన వరకు గుర్తించి తద్వారా ఈ అద్వైత దర్శనమును మనం పొందడానికి వీలవుతుంది. అయితే సామాన్యమైనటువంటి జ్ఞానము మూడు రకములుగా ఈ లోకమునందు అనుభవిస్తూ వస్తున్నాం. By making an effort, by making the necessary enquiries, by putting ourselves to several sadhanas, and by accepting the pramanas that are contained in our Vedas and Shastras, it will be possible for us to use our wisdom and get the Advaita Darshana or the feeling of non-duality. This wisdom is of three kinds in this world. నానాత్వములో ఏకత్వమును దర్శించి అందులో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించి భేదరహితమైనటువంటి యొక్క ఆత్మనే జ్ఞాన స్వరూపిణిగా విశ్వసించి అట్టి భావములతో మనము కొన్ని రకములైనటువంటి జీవితము గడుపుకోవటము ఇది సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతుంది. To recognize unity in this diversity and to recognize the divine as present in everything, to be free from all feelings of differences and to become one like the Atma, attain the state of wisdom, this will be called the sattvic path of jnana or wisdom. అయితే ఇంకా రాజసికము అనేటువంటి దాని యందు కేవలము నాది నీది అతను ఇతను వృక్షము పక్షి జంతువు ఇత్యాది రూప భేదములను కల్పించుకొని సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వముల యందు తన మనస్సును ఇమిడ్చి ఈ ద్వంద్వ భావము చేత తన యొక్క జీవితమును కొంత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం రాజసిక జ్ఞానమని కూడాను చెప్పవచ్చు. The second kind, Rajasika wisdom, is to feel that something is mine, something is his, something is yours, and so on, and bind yourself to various kinds of differential feeling, to say that this is a bird, to say that that is a tree, and also see the difference between happiness and suffering, regard happiness as something different from suffering, this kind of feeling, and then to try
to fit these differences into one's life, this will be called the path of Rajasa wisdom. రూపనామముల యందు మాత్రమే తన యొక్క దృష్టిని ఇమిడ్చి జ్ఞానమును ఏకత్వమైనటువంటి భావమునందు విశ్వసించక రూపనామములు మారునట్లుగా జ్ఞానము కూడాను మారుచుండననేటువంటి యొక్క అజ్ఞాన స్థితి లోపల తాను ప్రవేశింప చేసుకోవటము దీనిని కూడాను రాజసికమని చెప్పవచ్చు. If one attaches too much importance to form and name and does not recognize the oneness of knowledge, which is independent of the form and the name which anyone is taking, to be ignorant that way can also be styled as part of Rajasika path of knowledge. ఇంకా తామసికం అంటే ఇది పూర్తి విరుద్ధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. ఏకత్వమును నమ్మక నానత్వమునందే తన యొక్క లక్ష్యము ఇమిడ్చటమే కాకుండా తను జ్ఞాన శూన్యుడైపోయి కేవలము తామసికమైనటువంటి యొక్క భావముతో ఈ ఏకత్వమును ఏమాత్రము కూడా విచారించినటువంటి యొక్క పరిస్థితి లోపల తన జీవితమును ప్రవేశింప చేసుకుంటాడు. ఇది పూర్తి తామసికమనే చెప్పవచ్చును. Now, the Tamasika path of knowledge is completely contrary to truth. It ignores altogether the truth. One has no belief at all in the oneness of things. One goes on believing in the diversity of what you see, and one is completely ignorant of the truth. This may be called the Tamasika path of wisdom. కరచరణ అవయవముల యొక్క విశిష్టతను పురస్కరించుకొని శిథిలమయ్యేటువంటి దేహమునే తానని భావించుకొని తద్వారా తన యొక్క జీవితమును ఈ ప్రపంచమునందు గడుపుకొనుటకు తగినటువంటి ప్రయత్నము సలపటము ఇది సామాన్యమైనటువంటి మానవుల యొక్క లక్షణం. Attaching importance to your hands, to your legs and to your limbs, and to regard that this body is the primary thing that you should care for, to spend your life in that manner is what an ordinary person does in this world. నిజముగా విచారించిన దేహము తాను ఏనాటికి కూడాను కానేరడు. If you make a proper inquiry, the body can never be your true self. తనది కానటువంటి ఈ దేహమును తానే అని భ్రమించి తద్వారా అనేక రకములైనటువంటి సంబంధములు కల్పించుకొని ఆ సంబంధముల ద్వారా కొన్ని రకములైనటువంటి బంధనకు కూడాను తాను గురి అయిపోతున్నాడు. In the belief that this body, which is really not yourself, thinking that it is yourself, and then entering into many kinds of relationships and connections, one ties himself up unnecessarily with these bondages. దీనికి ఒక చిన్న ఉదాహరణము. It's a small example for this. 20 సంవత్సరముల యువకుడు 60 సంవత్సరముల తల్లితో 20 సంవత్సరములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ఈ తల్లి ప్రేమను అనుభవించి ఈ 20 సంవత్సరములు కూడాను ఆ దేహమునే తల్లి తల్లి అనేటువంటి ప్రేమతో గౌరవించుతూ కాలము గడుపుతూ వచ్చారు. A youth of age 20 years has been living with his mother who is 60 years old, and for all the 20 years of life he has been enjoying the affection of his mother, and he has been regarding the body of his mother as his mother, and that is how he was spending his time of 20 years. నిజముగా ఈ విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ 20 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ కుమారుడు 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆ తల్లికి ఎట్టి సంబంధం అనగా కేవలము దేహ సంబంధమే కాని ఇంక ఏ విధమైనటువంటి సంబంధం కూడా అందులో మనకు కనిపించదు. If we look into this matter carefully and properly, we will see the connection between this 20-year-old son and the 60-year-old mother is purely a bodily relationship. We will not find any other relationship between these two individuals. కాలకర్మ కారణ వశత్తు ఈ కాయము ఈ తల్లి వీడిపోయింది. On account of the passage of time and circumstances, this mother died and passed away. కానీ ఆ దేహమును తాను ముందు ఉంచుకొని ఈ 20 సంవత్సరముల కుమారుడు తల్లి నన్ను ఏకాకిగా చేసి వెళితివా, నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు అని అనేక రకములుగా ఈ పిల్లవాడు బాధపడటం కూడాను ఒక సహజం. On the death of the mother, this 20-year-old boy, keeping the dead body in his presence, it is customary that he weeps and he asks, "My mother, you have left me and gone away. You have made me lonely. Who is going to look after me?" This is how he weeps and expresses his sorrow. నన్ను వీడి వెళ్ళితివా అని ప్రశ్నించేటువంటి ప్రశ్నలో మనం చక్కగా విచారణ సల్పాలి. We have to make a proper inquiry about the question which he is asking. Have you left me and gone away? We should understand that question.
అయితే ఈ పిల్లవాడిని విడిచి దేహము పోయినదా లేక ప్రాణము పోయినదా? Is it the body that has gone away, or is it the life in the body that has gone away? దేహము ముందే పెట్టుకున్నాడు. దేహమే నిజ తల్లి అయితే నన్ను వదిలిపోతివా అని చెప్పడంలో అర్థం లేదు. The body కనుక is వదలనటువంటిది ఎవరో ఆ యొక్క పదార్థమే ఇతని యొక్క నిజమైనటువంటి తల్లి కానీ ఉన్నటువంటి పదార్థం కాదని మనకు స్పష్టమవుతుంది. the body is in front of him. The body is there. If the body is his mother, there is no meaning in his saying, have you gone away and have you left me alone? On the other hand, that which has truly gone away, the life in the body, that should be his mother in his saying that she has gone away. ఏది తనను వదిలిపోయినదో అది ఉండినంత వరకు ఈ దేహమును తాను తల్లిగా అనుభవిస్తూ వచ్చాడు. ఏది వదిలిపోయినదో అది ఈ దేహమును వదిలిపోయిన తరువాత తల్లి లేదు అని వీడు అనుకుంటున్నాడు. కానీ వచ్చినటువంటిది పోయినటువంటిది ఏది అనగా ప్రాణమే. కనుక ఆ ప్రాణమనేటువంటి తల్లి ఈ దేహములో ఉన్నంత వరకును ఈ దేహమనేటువంటి యొక్క ఆకారమును అతి శ్రద్ధగా భక్తిగా గౌరవంగా అనుభవిస్తూ వచ్చాడు. ఏ నిజమైనటువంటి యొక్క ప్రాణము అది ఈ దేహమును వదిలిపోయేనో అప్పుడు ఈ దేహమును ఏమాత్రం కూడాను లక్ష్యం చేయటం లేదు. కనుక లక్ష్యం పెట్టినటువంటిది ఎవరిపైన? ప్రాణం పైనే లక్ష్యం పెట్టడం, దేహం పైన కాదు. ఆ ప్రాణం ఉంటే ఈ దేహమునకు లక్ష్యము, ఆ ప్రాణము లేకపోతే ఇది అలక్ష్యము. కనుక లక్ష్యము అలక్ష్యములకు మూల కారణము ప్రాణమే కాని దేహం కాదని మనకు స్పష్టమవుతుంది. That which has truly left and gone away, as soon as that has gone away, he is saying that the mother has left and gone away. But so long as that life which has left the body and gone has been remaining in the body, he has been treating the body as his mother. Therefore, the truth is that life that is existing in the body is his mother, but so long as that life is in the body, he has been caring for the body and he has been calling that body his mother. The moment the life has left, the body is become dead. So, if he was really caring for the body and his mother, what is it that he was caring for? He was caring for the life inside the body and not the body. కనుకనే మనము ఈ బాహ్యమైనటువంటి దేశములతో సంబంధం కల్పించుకొని తద్వారా అనేక రకములైనటువంటి యొక్క బంధనకు గురి కావటమే కాకుండా దీని యొక్క బంధముల చేత మన యొక్క జీవితం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి రీతి కింద వ్యక్తపరచుకుంటూ వస్తున్నాం. Therefore, by establishing these connections, these relationships with what you see externally, this outward body, we are really tying up ourselves to certain things, and by these bondages, we are not able to understand the real significance of our own life. నిన్నటి దినము చెప్పినట్టుగా ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి అని చెప్పటమంతా కూడాను తాను లోపల నుండి చెప్తున్నాడే కాని దేహము ఇట్టి సంబంధాన్ని కల్పించుకొని చెప్పటం లేదు. As was told to you yesterday, when a person says that this is my house, this is my body, this is my wife, this is my mother, what he is saying is something which is coming from within him. It is not being said by an external connection of one body to the other. కనుక తానెవడో ప్రత్యేకించి ఈ అన్నింటి నుంచి దూరం అయ్యి తాను విలక్షణుడై సాక్షిభూతుడుగా కనిపిస్తున్నాడు. So, what he is, who he is something which is quite distinct from his body or from his house and so on, and he is only looking from outside as an external witness. ఇట్టి యొక్క సత్య స్వరూపాన్ని మనము గుర్తించుకోవటము అత్యవసరము. దానిని గుర్తించుకున్న తరువాత ఈ కాయముతో ఈ కాలమును ఈ యొక్క లోకమునందు మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఆచరించినప్పటికీ ఎట్టి దోషములు కూడాను మన యొక్క ఆత్మకు అంటుకోవటానికి వీలు కానటువంటి పరిస్థితిని మనం అందుకుంటాం. The first thing which you have to do is to recognize this Atma, which is only a witness, and that is the truth which should be firmly implanted in your mind. Once you do that, it does not matter whatever work you do with this body in this world, but that is not going to affect your Atma. అయితే మన వృత్తులు అన్నీ కూడాను కేవలం స్థూల రూపమునకు సంబంధించి ఉంటుంటాయి. However, all our occupations and the type of work which we do in this world, they are only connected with the gross shape of your body. ఈ స్థూల రూపము చేత అనేక రకములైనటువంటి సత్కర్మలు ఆచరించవలసినటువంటి కర్తవ్యం. It is necessary that with your gross body, you have to do many good things and occupy yourself in doing several good things. దీనినే
ఒక విధమైనటువంటి జీవ ప్రజ్ఞ అని చెప్పవచ్చు. This may be referred to as some kind of jiva prajna. ఇది స్థూల రూపమైనటువంటి వృత్తి. This jiva prajna is the ordinary outward or gross kind of work. ఇంకా సూక్ష్మ రూపమైనటువంటి గుణముల యొక్క ఈ తత్వము దీనినే ఈశ్వర ప్రజ్ఞ అని కూడా చెప్పవచ్చు. Then there is the other subtle capacity, what is connected with the subtle form of your body. That can be referred to as the Ishvara Prajna. అనగా ఈ గుణములలో అనేక రకములైనటువంటివంతా కూడాను మనలో చెలరేగి మన యొక్క హృదయ స్థానం నుంచి ఉద్భవించి కట్టకడపకు స్థూలమైనటువంటి దేహమును కూడాను బంధించడానికి పూనుకుంటాయి ఈ గుణములు. This means that various qualities that you have, the gunas that you have, they sometimes emanate from your heart. They make you do several things and they try to bind your own gross body. ఈ గుణములను పవిత్రమైనటువంటి గుణములుగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడు మనము బంధరహితులమై స్వాతంత్రమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటాం. ఈ గుణములు కొంత వక్రమైనటువంటి మార్గమును మనం నడిపినప్పుడు ఇవే కొన్ని రకములైనటువంటి యొక్క బంధనకు కారణమై మన జీవితం అనేటువంటిదే అయోమయ స్థితి లోపల మనం అవస్థల పాలైపోతాం. If we can see to it that these qualities of ours are sacred and good, then it will be possible for us to get rid of the various bondages and acquire a certain amount of freedom. On the other hand, if these qualities which we acquire are bad and are not sacred, then that will itself give rise to bondage on your part and loss of freedom. మనకు దుర్గుణములు తాత్కాలికంగా చాలా ఆనందమును సుఖమును అందించినట్టుగా మనకు తోస్తుంది, కానీ భవిష్యత్తులో అవి మహా అపకారి మహా ప్రమాదాన్ని కూడా అందించడానికి పూనుకుంటాయి. It is possible that our bad qualities, for the time being and in a temporary way, they might look as if they are causing happiness and pleasure to you. But in the long run, they will give you a lot of trouble and cause quite an amount of harm to you. అవి మిత్రులుగా వచ్చి చేరి శత్రువులుగా తయారైపోతాయి. They come like friends, they come and join you, but turn out into being enemies. అవే మనకు దొరలుగా కనిపించి దొంగలుగా మారుతాయి. They look like gentlemen, but they become ultimately thieves. కనుక ఇట్టి దుర్గుణములను మన హృదయ స్థానం నుండి చేరకుండా చూసుకోవటానికి మనం ఈ వయసు లోపల తగినటువంటి ప్రయత్నం సలపాలి. Therefore, we must make an attempt, the next required attempt in this age, to see that such bad qualities do not enter our heart. ఈ సద్గుణములకు దుర్గుణములకు సంఘము కూడాను కొంత తోడ్పడుతూ ఉంటాది. For these good qualities as well as bad qualities, very often company also is responsible to some extent. ఎట్టివారితో చేరినప్పుడు అట్టి యొక్క ప్రవర్తనలే కూడాను మనలో అలవడుతుంటాయి. The type of people whom you join, with whom you keep company, will determine the kind of qualities which will enter you. ఒక చిన్న ఉదాహరణము. That's a small example. ఏదైనా అడవిలో ఒక కర్రకు నిప్పంటించినప్పుడు ఆ కర్ర తాను కాలిపోవటమే కాకుండా తనకు చుట్టుముట్టు ఉన్నటువంటి యొక్క కర్రలను కానీ వృక్షములను కానీ భస్మం చేసేంత వరకు అది మానుకోదు. Suppose you set fire to a small piece of wood in a forest. That piece of wood will not rest until this fire spreads to all other trees surrounding it and burn the entire forest. ఇది కేవలము ఒక దుర్గుణమును నిప్పుతో సమానము. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను కాల్చి మామిళ్ల విడచితనునా అన్నాడు. This bad quality is like a forest fire. If there is a forest fire, can you expect that that forest fire will only burn the useless trees and spare the mango trees? That cannot be. అదే విధముగానే ఈ దుర్మార్గులకు చెంత చేరినప్పుడు తమకు తాము పాడైపోవటమే కాకుండా చుట్టూ మూగినటువంటి వారిని కూడాను, తన మిత్రులను, తన బంధువులకు కూడాను కొన్ని రకములైనటువంటి అపకీర్తుల పాలు లేక కష్టముల పాలు, కొన్ని దుఃఖముల పాలు కూడాను చేయటానికి పూనుకుంటారు. Therefore, bad people, when they are available in a certain place, then they try to spoil everyone around them. They infect their bad qualities to their surroundings. They ruin their friends. They ruin their relatives. This is what they will attempt to do. ఇంకా సత్సంగమనగా తమకు తాము త్యాగము చేయటమే కాకుండా సర్వులకు కూడాను పవిత్రమైనటువంటి రీతిని అందించడానికి పూనుకుంటారు. అవి ఊదొత్తు వంటి వారు. ఈ ఊదొత్తి తాము కాలుతూ 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 తమకు తాము నాశనమైనప్పటికీ తమ యొక్క సుగంధమును
చుట్టూ చేరినటువంటి వారికి ఇంకా దూరమునందు ఉన్నటువంటి వారికి కూడాను తమ పవిత్రమైనటువంటి సుగంధమును అందించి హాయిని కల్పిస్తుంది. Good company, on the other hand, will always indulge in sacrificing their own selfish interests. Not only that, they will hand in good qualities to everyone that comes in contact with them and purify the company in which they work. They are like an incense stick. The incense stick goes on burning and exhausts itself. Even while it exhausts itself, it hands in fragrance to all the surroundings and to everyone who comes close to this incense. పరోపకార తత్వమునందు పవిత్రమైనటువంటి భావమునందు ఇతరుల యొక్క ఆనందమును కోరి మనము దేశం యొక్క సౌభాగ్యమును లోక కళ్యాణమును ఆశించి సమస్త లోక సుఖినో భవంతు అనేటువంటి యొక్క పవిత్ర భావముతో సాధన సలిపేటువంటి వాడు దినదినము కూడాను అభివృద్ధిని నొందుతుంటాడు. One who always thinks of helping others, one who has such sacred feelings in one's mind, one who always considers the pleasure of others and has in his mind the country's prosperity and looks after the world's future, such a person will be improving and will be growing better and better day after day. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు గోడగట్టువాడు అని దీనికి ఒక ఉపమానం. A person who has such sacred qualities can be compared to one who builds a wall. అతను దినదినములకు సారవ కట్టుకుని పైకి ఎక్కుతుంటాడు కానీ క్రిందికి దిగడు. The one who builds a wall day after day will go on building and climbing up. He is not going to climb down. ఇతరుల యొక్క చెడ్డను కోరువారు, ఇతరుల యొక్క మంచిని చూచి ఓర్వలేనటువంటి వారు, ఇతరులను కీడు తెలిపేటువంటి దానికి ప్రయత్నం సల్పువారు బావిని త్రవ్వేటువంటి వారు. On the other hand, individuals who are always causing harm and hurt to others, who are jealous of the prosperity of others, who want to be bad to others, they can be compared to person who is digging a well. కనుక ఈ బావి దినదినమునకు లోపలికి పోతుంటాడు కానీ పైకి రాదు. గోడ కట్టేటువంటి వాడు దినదినమునకు పైన పోతుంటాడు కానీ క్రిందికి రాడు. In digging a well, the person who digs the well day after day goes down and down. In building a wall, the person who builds the wall day after day climbs up and up. కనుక మనము ఈనాడు గోడను కట్టేటువంటి వారిగా మనం తయారు కావాలి కానీ బావిని త్రవ్వేటువంటి వారిగా మనం తయారు కాకూడదు. Today, we must build ourselves into one who is building a wall. We should not shape ourselves into one who is digging a well. ఇందులో యావత్ ప్రపంచమునకును కళ్యాణమును అందించేటువంటి ఏకాత్మ స్వరూపమును చక్కగా గుర్తించి అట్టి ఆత్మనే నీవు నేను అని స్మరించినటువంటి యొక్క వ్యక్తి మహాజ్ఞాని కాగలడు. Therefore, in this matter, if one can recognize the prosperity of the entire world, that it is due to the Atma Swarupa, and then talk of you and me in the context of Atma Swarupa, he will become a జ్ఞాని. ఇంకా ఇట్టి జ్ఞాని సతతం అనగా సర్వకాలములు ఎందుకుడను ఏకధారగా దైవము యొక్క చింతననే తాను తలుపుతుంటాడు కానీ అన్ని చింతలు తాను తెలపడానికి పూనుకోడు. ఏ కార్యము చేసినా లేక ప్రపంచం యొక్క సంబంధమైనటువంటి వృత్తులు సరిపినప్పటికీ అది దైవ కార్యముగానే తాను విశ్వసించి ఆ కార్యములు యందు తాను కాలుడుతాడు కానీ అన్య కర్మలుగానే అన్య కార్యములుగా గాని తాను భావించడానికి పూనుకోడు. Such a జ్ఞాని, a wise person like that, always and continuously will be thinking only of God. He cannot think of anything else other than God. Although he is involved in doing things in this world, attending to worldly matters, he will only be doing such work in terms of God and with God in his mind. He cannot really think of anything else. దీనికి రాధా భక్తి ఇది సరి అయినటువంటి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది. For this situation, the devotion exhibited by Radha is fitting and is like what we have now described. అయితే ఈ రాధా భక్తిని మనం అనేక రకములైనటువంటి ఆపోహలతో దీనిని భారతీయులు అనుభవించుకోవటానికి ప్రయత్నం సలిపారు. కానీ ఇట్టి ఆపోహలకు కానీ ఇట్టి అపకీర్తులకు కానీ ఈ రాధ తత్వాన్ని వినియోగించుకోవటంలో ఏమాత్రం కూడాను అర్థం లేదు. Our countrymen have understood what is Radha Bhakti in many wrong ways. They have formed wrong impressions. There is no room for such wrong impressions in regard to Radha Bhakti. రాధ అనగా ఒక స్త్రీ అని కానీ ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వము
ఒక ప్రేమ మార్గమునందు ప్రవహించినటువంటిదిగా గాని మనం భావించుకోవటం కూడాను ఒక పొరపాటు. To regard Radha as the name of a particular woman or that her devotion took the line of human love, these things are not appropriate and correct. భగవద్ దృష్టి యందు స్త్రీ పురుష భేదములకు ఏమాత్రము కూడాను స్థానము లేదు. అందువలననే నారదుడు కూడాను ఎల్లబ్ద పుమాన్ ఇచ్ఛా భవతి ఆత్మారామో భవతి తప్తో భవతి మత్తో భవతి అని అనేక రకములుగా తాను వర్ణించినాడు. అనగా ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటువంటిది కాకుండా కేవలం జీవతత్వాన్ని మాత్రమే తాను వర్ణిస్తూ వచ్చాడు. In God's vision, there is no distinction like man and woman. Man and woman stand on the same footing so far as God's vision are concerned. That is the reason why Narada, in so many ways, described only the Jiva Tattva. He made no reference to whether one is a woman or a man. ఈ యొక్క భేదభావములు దేహములకు మాత్రమే సంబంధించినటువంటివి కానీ ఈ జీవతత్వం నందు ఆత్మ ప్రజ్ఞ యందు ఇట్టి భేదములకు ఏమాత్రము స్థానం ఉండదు. These differences are related only to the body. These differences have no place whatsoever when you talk of the Jiva or when you try and understand what Atma is. ఆత్మ వరకు కానీ జీవం వరకు కానీ మనం పోనక్కర్లేదు. నిత్య జీవితం లోపల ఆకలి, దప్పులు, కోపము, తాపము, దుఃఖము ఇత్యాది గుణములు కూడాను వారు అనుభవిస్తున్నారు, వీరు అనుభవిస్తున్నారు. ఈ యొక్క విషయములందు ఇరువురికి ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించటం లేదు. అయితే ఆడవారు భరించుకోలేక తక్షణమే ఒక కంటి నీరు కార్చవచ్చును, కానీ మగవారు కొంచెం భరించుకొని లోపల ఏడ్చవచ్చును, కానీ దుఃఖము లేకుండా మాత్రం పోవలేదు. We don't have to go so far as Jiva and Atma to recognize that this distinction between man and woman is very superficial. Even in our daily life, everyone feels hungry, everyone feels thirsty, everyone feels angry, everyone feels jealousy. Men and women experience all these things in the same manner. There may be minor differences like women, when they become angry, they cannot bear it and they may shed tears. But men, when they get any of these excited feelings, they will have it in themselves and they may hide the feeling. That is only difference. కనుకనే మన ప్రవర్తనలు కొంచెం ప్రదర్శనంగాను నిదర్శనంగా కనిపించవచ్చునే కానీ ఉన్నటువంటి యొక్క తత్వం లోపల యథార్థం ఇరువురికి కూడాను ఒక్కటిగానే ఉంటుండాలి. Our external conduct may show some difference in exhibition or in showing up, but truly, when we take the inner significance, it is the same for both categories. అదే విధముగానే ఈ రాధా భక్తి ఎందుకు ఒక పవిత్రమైనటువంటి విశిష్టతను మనం గుర్తించడానికి పూనుకోవాలి కానీ ఆమె యొక్క తత్వమును ఏదో ఒక అపార్థములో మనం వినియోగించుకొని ఆమె మార్గమును మనం కొంతవరకు దూషించడానికి కూడా పూనుకోవటం చాలా పాపం. We should therefore take this devotion on the part of Radha as something sacred, as something distinctive, but to attribute wrong interpretations for Radha Bhakti is doing quite wrong things. ఇది సర్వాత్మికమైనటువంటి యొక్క చిత్తముతో తాను కేవలం కృష్ణుని యొక్క హృదయమునందు హత్తుకొని పోయి ఉన్మత్తురాలిగా అయిపోయి తాను పవిత్రమైనటువంటి యొక్క జీవితమును అందులో అంకితం పరుచుకుంది. In this, it is a matter of entire and complete surrender. It is a matter of thereby imprinting herself in the heart of Krishna. Thereby she has made her life sacred and she has made it completely surrendered to Krishna. ఇట్టి అర్పితమైనటువంటి యొక్క చిత్తమును ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనప్పటికీ రాధా అనేటువంటి పేరు ధరకు సంబంధించినటువంటిదే కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. Such surrendered mind, this aspect, it doesn't matter whether it is a man or a woman. Radha is the name for this act of surrender and it does not refer to the sex. అందులో ఈ ధర యొక్క స్వరూపమే రాధ యొక్క ఆకారం. Here, this dhara, the form of this is the form of Radha. దీనికి ఒక చిన్న ఉదాహరణం మనం తెలుగులో చెప్పినా కానీ ఇంగ్లీష్ లో చెప్పినా ఎట్టి భాషల ఎందైనప్పటికీ దానికి కొన్ని శబ్దములు కూడి వస్తుంటుంటాయి. There is a small example for this. Whether you mention it in Telugu or whether you mention it in English or in any other language, some sounds have to come together in order to make a word. దీనికి రాధ అనేటువంటి దానికి 4 అక్షరాలుగానే మనం తీసుకుందాం.
we shall take this word Radha as consisting of 4 letters. ఆర్ ఏ టి ఏ ఇది పెట్టినప్పుడు రాధా అని అయిపోయింది. When we have these 4 letters R, A, D, A and put them in that order, it becomes Radha. ఇప్పుడు ఆర్ నుంచి మనం ప్రారంభమైనప్పుడు రాధాగా మనకు అర్థం అవుతుంది. When we commence reading this with the letter R, we understand that it signifies Radha. ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోతుంది. When we start from A and read the letters, it would read as Aadhar. డి నుంచి మనం ప్రారంభమైనప్పుడు ధార్ అవుతుంది. If we start with the letter D, it becomes Dhar. ఇంకొక ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆరాధ్ అయిపోతుంది. If we start from the another A, it becomes Arad. కనుక రాధకు ఆధారము ధార, ఆరాధనే రాధ అన్నారు. Therefore, the basis for Radha is Dhara and Arad. Dhara and Arad constitute the basis for Radha. కనుక ధార ఆరాధనే రాధ యొక్క ఆధారము అన్నారు. Dhara and Aradha are the basis for Radha. అనగా సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, సర్వ ప్రదేశములు ఎందుకుడను సర్వకాలములు ఎందుకుడను తాను నిరంతరము ఆరాధన సలుపుకోవటమే రాధ యొక్క లక్షణము అన్నారు. The meaning of this is, at all times, at all places, and under all circumstances, Radha is simply thinking of Aradhana or thinking of Hari. కనుక ఇట్టి ప్రయత్నానికి ఎవరు పూనుకుంటారో వారు అందరూ కూడాను రాధ యొక్క తత్వమునకు చెందినటువంటి వారే. All persons who make such an attempt, who decide to make such an attempt, they belong to this group which will be termed as Radha. అయితే అట్టి పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందడానికి స్థూలమైనటువంటి దేహముతో, సూక్ష్మమైనటువంటి మనస్సుతో, కారణమైనటువంటి చిత్తముతో మనం అనేక రకములైనటువంటి సత్కర్మలలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సచ్చింతనలో, సత్సంగంలో దీనిని కలిపి కూర్చి తీర్చి పవిత్రమనొచ్చడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Which, however, means that if you want to enter this sacred thought with your gross body, with your subtle mind and with your heart, you must make a full attempt, joining good company and thinking of good things and always engaging yourself in good ideas. దీనికి ఒక చిన్న ఉదాహరణ. A small example for this. ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ ఉంది. There is a clock there in front of you. అందులో 3 పిన్నులు తిరుగుతూ ఉంటున్నాయి. There are 3 indicators moving in that clock. అందులో ఒకటి సెకండ్లని, రెండవది నిమిషములని, మూడవది గంటలు అని. One is a second hand, another is a minute hand, and the third one is an hour hand. అయితే సెకండ్ ముళ్ళు చాలా త్వరగా తిరుగుతూ వస్తుంటుంది వేగంగా. The second hand has to go around very fast. ఈ సెకండ్ ముళ్ళు ఎంత వడిగా తిరిగినప్పటికీ ఈ యొక్క నిమిషముల ముళ్ళు కొంత స్లోగా ఒక్క స్థానానికి మాత్రమే పొందిపోతుండాలి. As the second hand goes round very fast and covers a large area, the minute hand moves comparatively slowly and moves only through one division. అనగా సెకండ్ ముళ్ళు 60 ఇళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లుకు మాత్రమే తిరుగుతా ఉంది. Which means as the second hand covers 60 divisions, the minute hand will cover only one division. అయితే ఈ నిమిషముల యొక్క ముళ్ళు 60 ఇళ్ళు తిరిగినప్పుడు గంటల ముళ్ళు ఒక్క ఇల్లుకు మాత్రమే చేరుతా ఉంది. When the minute hand moves and covers 60 divisions of itself, then the hour hand will move through one division. అయితే సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు తిరగటం మనకు కనిపిస్తుండాలి కానీ ఈ గంటల ముళ్ళు తిరగటం మనకు ఏమాత్రమూ కనిపించటం లేదు. We are able to see with our eyes the movement of the second hand, the movement of the minute's hand, but the movement of the hour hand is so that we cannot see it with our eyes. అయితే ఏది కనిపించటం లేదో, ఏది కదలట్టినట్టుగా మనకు గోచరించడం లేదో దానిని ఆధారం చేసుకుని ఈ సెకండ్ల ముళ్ళు, మినిట్స్ ముళ్ళు మనకు ఒక అవసరమైంది కానీ ఈ గంటల ముళ్ళే లేకపోతే ఈ నిమిషముల ముళ్ళు, సెకండ్ ముళ్ళు మనకు అనవసరం. But what you cannot see visibly and what is so slow that you don't perceive it, that is the more important thing. It is only in respect of the hour hand that any importance comes to the minute hand or the second hand. If we have no hour hand, what use is it to have a second hand and a minute hand?
అదే విధముగానే మన యొక్క స్థూలమైనటువంటి ఈ యొక్క దేహము అనేక రకములైనటువంటి కర్మలంతా చేస్తుండాలి. ఇది సెకండ్ ముళ్ళు వంటిది. In the same manner, like this analogy, our body, this gross body, is doing all kinds of things and engaging itself in different kinds of work. It's like a second hand. ఇది అనేక రకములైనటువంటి యొక్క పవిత్ర కర్మలు చేసినప్పుడే ఈ యొక్క స్థూల రూపమైనటువంటి యొక్క మనసు ఒక్క పవిత్రతకు చెందిపోతుంది. After doing a considerable amount of sacred task by this gross body, this subtle mind will be able to move a little. ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసు అనేక రకములైనటువంటి పవిత్ర చింతనలు చేసినప్పుడే కారణదేహమైనటువంటి యొక్క ఆత్మ స్థితిని పొందిపోతుంది. After this subtle mind has engaged itself in many good tasks, then this causal body, what you call the sacred Atma inside you, that will move by a little. అయితే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క మనసు, స్థూలమైనటువంటి దేహము కారణదేహం నిమిత్తమే ఏర్పడినటువంటివే కాని కారణదేహమే లేకపోతే ఈ స్థూల సూక్ష్మములు మనకి ఏమాత్రం కూడాను నిరుపయోగమే. We have to recognize here that the gross body and the subtle body have purpose of serving only the causal body. If there is no causal body, there is no use having this gross body and the subtle body. They exist for the causal body. కనుక మనము ఈ యొక్క కారణమును లక్ష్యమునందు ఉంచుకొని ఈ స్థూల సూక్ష్మములను పవిత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినప్పుడు మనము కారణ స్థానం అనేటువంటి యొక్క ఆత్మ స్థానాన్ని మనం సులభంగా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. We have to bear in mind as the most important thing this causal body. This is our objective. Then allow the gross body and the subtle body to take part in various actions and sacred tasks. It is only then that we will be able to render our Atma, which is the causal body, a good service. ఇది తన బింబము ప్రతిబింబములో లీనము కావటం అనేటువంటిది ఒక రాహిత్యమని చెప్పడానికి వీలు కాదు. It's not possible to say that the object and its image will come together. ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి పోయి చేరటము ఇది కేవలం లీనము అని చెప్పవచ్చును కానీ ఇది యొక్క సార్థకమని కానీ లేక రాహిత్యమని కానీ చెప్పడానికి వీలు కాదు. We cannot justify this by saying that the two things become one. We will have to state and interpret it by saying that it goes back to the original source from which it has come. దీనికి మరొక చిన్న ఉదాహరణము. There is another example for this. ఇప్పుడు సముద్రము చాలా విశాలమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటుంటది. We know that the ocean is a very vast one. అయితే మరొక వైపున ఒక చెరువు లోపల చాలా కొన్ని నీరుగా నిండినట్టుగా కనిపిస్తుంటది. On another side, we may see a small tank is full of water. ఇంకొక వైపున పెద్ద ప్రవాహంగా కూడాను అయోమయమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంటది. On another side, we may see that there is an enormous amount of water flowing. ఇంకా మన ఇంటి లోపల కొన్ని ట్యాప్స్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, ట్యాంకులో నీళ్లు కనిపిస్తుంటాయి, బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ అన్ని నీళ్లు కూడాను ఆధారమైనటువంటిది ఏది అంటే అన్నింటికీ ఆ సముద్రమే ఆధారం. In our houses, we may find water in the taps. We may find water in a well. All this is water. But for all this water, the original source is the ocean itself. అయితే ఆ యొక్క సముద్రపు నీరు ఈ ట్యాంకులకు ఈ రివర్లకు ఏ రకంగా వస్తుండాలి అని మనం విచారణ చేసినప్పుడు అదే మనకు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తుంది. But when we try and find out how this water from the ocean is coming into these various containers, that will give us the proper explanation for the problem we have put ourselves. ఈ సముద్రము పైన సూర్యుని రశ్మి పడి తద్వారా అది ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొంది తదుపరి వర్షములుగా కురిచి వంకలుగా బయలుదేరి ప్రవాహంగా వచ్చి చెరువుల్లో చేరిపోతున్నాయి. When the sun's rays shine on the water of the ocean, that is converted into vapor. The vapor rises and clouds are formed. The clouds then give rise to rain. The rain gives rise to various rivers. These rivers go and give us the necessary water. కనుక ఈ ప్రవాహములు కూడాను చాలా గొప్పగా ప్రవహించి తిరిగి సముద్రంలోనే లీనమైపోతున్నాయి. These rivers flow and flow in a large measure, but ultimately they will all go and join the source, the ocean. దీనిని మనం పురస్కరించుకొని
ఈ సాగరమే, ఈ సముద్రమే అనుగ్రహము. In this context, we shall have to understand that this ocean is the grace or anugraha. ఈ అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం పైన మన యొక్క బుద్ధి కిరణములు అనేటువంటి సూర్యకిరణములు చేర్చడం చేత అవి ఒక విధమైనటువంటి యొక్క భావము అనేటువంటి ఒక రూపముతో ఆవిరిగా మారుతుండాలి. When we are able to spread our intelligence which is like the sun's rays on this ocean of anugraha, then this anugraha changes into some kind of ideas and that becomes vapor. ఆ యొక్క ఆవిరియే సత్యము అనేటువంటి యొక్క మేఘములుగా తయారైపోతున్నాయి. This vapor of ideas gets converted into the clouds of truth. ఈ సత్యం అనేటువంటి మేఘముల నుంచి ప్రేమ అనేటువంటి బిందువులుగా వర్షిస్తుంటున్నాయి. Out of these clouds of truth, you get rain in the form of drops of prema. ఈ ప్రేమ బిందువులు అనేటువంటి యొక్క వర్ష బిందువులు ఒకదానికి ఒకటి చేరి ఆనందం అనేటువంటి ప్రవాహంగా ప్రవహిస్తుండాలి. These drops of prema, like the drops of water, they join together and begin to flow. The river of Ananda flows. ఈ ఆనందం అనేటువంటి ప్రవాహమునకు ప్రేమ బిందువులే ఆధారము. The origin for this flow of Ananda is in the drops of prema. ఈ ప్రేమ బిందువులకు ఆధారము సత్యం అనేటువంటి మేఘములే. The origin for these drops of prema are the clouds which we have represented as the truth. ఈ యొక్క సత్యము అనేటువంటి మేఘములకు మన యొక్క బుద్ధి యొక్క ఆకర్షణ అనేటువంటి భావమే దీనికి ఆవిరి. For the clouds of truth, the origin is the ideas, the vapor that has been ideas formed by our intelligence. ఈ ఆవిరికి ఆధారము సముద్రమే, అనుగ్రహం అనే సముద్రమే. The basis for this vapor is the ocean of anugraha. అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం నుంచి ఈ రకంగా బయలుదేరి ఆనందం అనేటువంటి రూపము లోపల తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి. Starting from this ocean of anugraha and taking so many different forms, ultimately Ananda flows as a river back to the ocean of anugraha. అయితే సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నది, నది నీరు తీయగా ఉంటున్నది. ఈ భేదము ఎక్కడ వచ్చినది? But the water from the ocean tastes saltish, whereas the water from a river is sweet. Where from has this difference come? ఈ సముద్రము నీరు మనం డైరెక్ట్ గా తెచ్చుకొని త్రాగినప్పుడు ఇది ఉప్పగా మనకు కనిపిస్తుంటాది. దీనినే శాస్త్రజ్ఞానము అన్నారు. When we get the water from the ocean directly and taste it, it looks saltish. This would be referred to as the knowledge which you have obtained from reading Shastras. కానీ ఈ నది రూపకంగా వచ్చి రూపమును రుచిని కూడా మార్చుకొని జీవులకు ఆనందం అందించేటువంటి యొక్క స్థితిని అనుభవ జ్ఞానము అన్నారు. But the water that is coming through the river, it has changed both its taste as well as its form. This kind of knowledge which we get directly from the river is referred to as wisdom based on experience. కనుక శాస్త్ర జ్ఞానము కంటే అనుభవ జ్ఞానము అత్యవసరం. Therefore, more than the wisdom that you can get by reading Shastras, the wisdom that you can get out of your own experience is essential. ఈ యొక్క శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానిని మనం అనుభవంలోకి మార్చుకొని మన నిత్య జీవితంలో కొంతవరకు దాన్ని ఆచరించి అనుష్ఠానపరచి తద్వారా మన హృదయ స్థానములకు చేర్చుకోవటం చేత ఆనందము అనేటువంటి రీతి కింద మనకు రూపొందుతూ ఉంటుంది. Therefore, the knowledge that you acquire from reading Shastras, if you can change it by the processes of your experience, by putting things that are told in Shastras into practice, taking it into your heart, you can change that knowledge into the knowledge of Ananda. ఈ బుక్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఎలర్జీగా మారిపోతుంటాది. కానీ అనుభవ జ్ఞానం అనేటువంటిది ఎనర్జీగా మారిపోతుంటాది. This knowledge which you obtain from books, the book knowledge will take the shape of allergy. On the other hand, the knowledge which you have got as a result of your experience will give you energy. ఈనాడు ఆచరణ లేకపోవటం చేతనే యువకులైనటువంటి మీలో ఎక్కువ ఎనర్జీనే ఉంటుండాలి, కానీ ఎనర్జీ లేదు. Because in young people, this idea of putting things into practice does not exist. What you see in you is allergy. There is no energy.
నిజముగా గుండుకు కొడితే గుండైనా పగిలిపోవాలి కానీ మీకు దెబ్బ తగలకూడదు. అటువంటి కఠినమైనటువంటి యొక్క స్థితిని ఈ వయసులో ఉండేటువంటిది. అలాంటి యొక్క స్థితిని ఈనాడు మీరు ఎంత బలహీనులుగా ఉంటున్నారని చెప్పడానికి వీలు కాదు. Truly, if you go and hit a piece of stone, that piece of stone should break. You should not be hurt. On the other hand, to see you in such a weak condition, it is not possible really to estimate how weak you are these days. ఈ బలహీనతకు కూడా నువ్వు ఒక ఆదర్శాన్ని అందిస్తున్నాను. There is also one small example to explain to you this weakness. మంచి బలవంతుడుగా కనిపిస్తుంటాడు మనిషి, కానీ అతని ముక్కు పైన ఏదైనా చిన్న దోమ ఒక్క తూరి వాలినా ఒక్క తూరి అట్లంటాడు. రెండవ తూరి తిరిగి వచ్చి వాలినా రెండవ తూరి చాలా గట్టిగా అంటాడు. మూడవ తూరి అనేటప్పటికీ దాంతో ఇంకా ఫైట్ చేస్తాడు. ముక్కు పైన చిన్న దోమ వాలేటప్పటికీ తాను భరించుకోలేనంత బలహీనుడుగా తయారైపోతున్నాడు ఈనాటి యువకుడు. Man appears very strong outwardly. The young people today are such that even if a mosquito comes and sits on the tip of their nose, for the first time they just try to drive it away. For the second time, if it comes again, they hit it hard. For the third time, if it comes again, they cannot bear it and they begin to fight with it. This is the strength which young people today are exhibiting. కానీ ఇట్టి మన దేహ బలములు కానీ ఇట్టి మన ఇంద్రియ బలములు కానీ నిజ బలములు కానేరవు. మనోబలమే ప్రధానమైనటువంటి బలము. ఈ మనోబలమును మనం పెంచుకోవటానికి దైవ బలము అత్యవసరం. But the strength of your body or the strength in your limbs, this is not the true strength. It is the mental strength that it is true strength for you. In order to promote the strength of your mind, you also have to develop the strength of the divine strength of God in your own mind. మీకు కింగ్ కాంగ్ విషయం మీకు తెలిసే ఉండేటువంటిది. అతను ఒక్క చేతితో చక్కగా స్పీడ్ గా వస్తున్నటువంటి కారును కూడా తాను నిలబెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ కట్టగడపడకు ఆ కింగ్ కాంగ్ యొక్క మరణం ఎక్కడ ఏర్పడిందంటే కారు కిందనే పడి చచ్చిపోయాడు. కార్ యాక్సిడెంట్ లో పోయాడు. You know the story of King Kong. King Kong was so strong that he used to stop a car which was in its full speed. But the death of that King Kong came about in a car accident under a car. కానీ కారును నిలబెట్టగలిగినాడు, కానీ కారు కింద మాత్రం పడి ప్రాణమును నిలబెట్టుకోలేకపోయాడు. He could stop a car, but once he was under the car, he could not save his own life. దీనికి కింగ్ కాంగ్ దే ఇంకొక ఉదాహరణము. There is one other example from King Kong. అతను నిత్యము అనేక రకములైనటువంటి పదార్థములు భుజించి దినమునకు 20-25 గుడ్లు కూడాను తినేటువంటి వాడట. తెల్లవారి తాను ఒక రోడ్ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరిగెత్తేటువంటి వాడట. King Kong every day for acquiring strength used to eat many things. He used to eat 20 to 25 eggs every day, and he used to run on the road with a view to give physical exercise to his body. అతని పేరు ఎరుగనటువంటి భారతీయుడు ఉండడు. There is no Indian who is not aware of the name of King Kong. కింగ్ కాంగ్ మహాబలవంతుడు అని అందరి నోట్లో కూడాను వాగుతూ పోయాడు. Everyone says that King Kong is a very strong person. ఒకనాడు ఏమైపోయింది, తాను ఏదో ఒక రోడ్ లోపల తాను కొంత రన్నింగ్ రేస్ అనగా పరిగెత్తుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆనాడే ఒక పాలమ్మేటువంటి ఒక యువతి ఆ రోడ్ లోపల తన తలపైన పాలబుట్ట పెట్టుకొని ఎక్కడో ఒక పల్లెకి వెళుతూ ఉండేదాడు. One day, this King Kong was running on the road with a view to give physical exercise to the body. At that time, one woman who was selling milk was having the milk on her head and she was moving on that road. అప్పుడు ఇతని రూపము చూసింది. ఇతనికి బనీని గినీని ఏమి వేసుకోలేదు కనుక ఏదో ఒక పేడ ముద్దలు కనిపించినట్టుగా తన దేహము ముద్దలుగా కనిపించింది. She looked at the body of this person. Since he was not wearing any banian or clothing, she had a feeling that the body was made up of pieces of lumps of dung, and they were in such an awful shape that she thought the body composed of various lumps. ఈ యొక్క రూపమును చూసి ఆమె నవ్వును భరించుకోలేకపోయింది. గట్టిగా నవ్విందట ఆమె. When she saw King Kong's form, she could not control her laughter. She laughed very loudly. ఆమె నవ్వేటప్పటికి కింగ్ కాంగ్ కోపం వచ్చింది. When she laughed, King Kong became very angry. కోపం వచ్చి
ఆమెను అనేక రకములుగా కూడా చీవాట్లు పెడుతూ వచ్చాడు. King Kong became angry and he was abusing her and telling her various things like that. అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యో కింకాంగ్ ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఒక్క ఆడదాని నవ్వును భరించుకోలేనటువంటి బలహీనుడైపోయినావా నువ్వు అనిందట. She then said, I was under the impression that King Kong is a very strong man. What is the use of your strength? Evidently you are so weak that you cannot even stand the laughter of a woman. కనుక మన యొక్క బలములు ఎక్కడ కనిపిస్తుంటాయంటే ఇలాంటి దాంట్లో కనిపిస్తుంటాయి. మనం ఇంద్రియ నిగ్రహం లేనటువంటి యొక్క దేహ బలములు కేవలము ఒక పశుబలములే కాని నిజ బలములు కాదు. Our strength or weakness becomes obvious and evident in such matters. What is the strength which one has if one cannot control his own emotions and organs? That kind of strength which is only in one's limbs is like the strength of an animal. కనుక ఈనాడు మనములు దేహమును పెంచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకుండా మనసు యొక్క ఏకత్వమును పెంచుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. అది ఈనాడు అత్యవసరం. Today, our efforts should not be directed merely towards making our body strong. Our efforts should be directed in making our mind strong. ఏ కించిత్ విషయాలు కూడాను మనం ఉద్రేకపడటమో లేక దానిని కొన్ని రకములైనటువంటి యొక్క అరాజకపరచటమో ఇలాంటి దీనికి మనం ఏమాత్రము కూడాను పూనుకోకూడదు. అలాంటి విషయాలకు పూనుకోవటము మానవునికి అవమానకరమైనటువంటి యొక్క బలహీనతగా గోచరిస్తుంది. We should not undertake to do things which will cause excitement. We should not enter into anarchic behavior by looking at small things. Man, if he indulges in such things, he creates disgrace to himself. నిజముగా మనము విద్య నేర్చుకోవటమని కానీ లేక నిగ్రహం చేసుకోవటం అనేటువంటి దాంట్లో కూడాను చాలా కొన్ని సూక్ష్మమైనటువంటి మార్గంలో మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది. Truly, either in learning and getting education or in getting the ability to control ourselves, we shall have to adopt very fine methods and fine paths. కనుక మన యొక్క నిగ్రహ శక్తి కానీ మన యొక్క భావము యొక్క శుద్ధి కానీ ఏ రీతిగా మనం పరీక్షించుకోవాలి అని కూడా మనం విచారణ సల్పాలి. We should also make an inquiry, how are we to assess and how are we to examine the extent of control we have over our own senses, the extent of purity of mind which we have. ధర్మరాజు కథ ఇందులో ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నాను. The story of Dharmaraja will now be mentioned as a small example in this context. ధృతరాష్ట్రుడు ఈ యొక్క ద్రోణాచార్యుని దగ్గర ఈ అందరి పిల్లలు కౌరవులు పాండవులు కూడాను విద్యను గరిపేటువంటి నిమిత్తమై అక్కడ చేర్చాడు. Dhritarashtra, with a view to give them proper education in archery, he had the Kauravas and the Pandavas join the Guru Dronacharya. ఈ గురువు అనేక రకములైనటువంటి విద్యలంతా కూడాను నేర్పుతూ వచ్చాడు. కానీ మిగిలినటువంటి యొక్క నలుగురు పాండవులు ఈ కౌరవులు ఈ గురువు చెప్పినటువంటి విద్యలను పొద్దున చెప్పినటువంటి సాయంకాలములకే అప్పచెప్పుతూ వచ్చారు. This Guru Dronacharya was teaching them very many things, and these Kauravas and the Pandavas were learning throughout the day, and by the time the evening came, they were able to recite and explain what they have learned. ఒకనాడు శాంతమును గురించి అనేక రకములుగా ఉపమానములతో బోధించుతూ ఈ శాంతము మానవునికి చాలా అవసరము అని కూడాను తాను చెప్తూ వచ్చాడు. One day the Guru was teaching about peace, and he said that for man this idea of peace is very essential. He was teaching about being patient and not getting excited easily with regard to one's own sensory feelings. And he said, for man, patience is something very important and essential. అయితే ఈ ధర్మజుడు మాత్రము ఈ పాఠమును 3 దినములు 4 దినములు అయినప్పటికీ ఆ యొక్క గురువునికి అప్పచెప్పలేదు. However, one Dharmaja, even though 3 or 4 days had gone, he would not come back to the Guru and tell him what he has understood about the necessity for patience. ఒకనాడు అక్కడ ధృతరాష్ట్రుడు వచ్చి నా పిల్లలందరూ ఎట్లా ఉంటున్నారు అని విచారిస్తూ వచ్చాడు. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు, ధర్మజుడు మాత్రము అంత చక్కగా చురుకుగా నేర్చుకోవటం లేదు అని ఈ యొక్క గురువు అతనికి కంప్లైంట్ చేశాడు. At that time, Dhritarashtra came and made enquiries of the Guru, how are all the children getting on? How are they learning their lessons?
The Guru replied that all of them are doing very well, but Dharmaja is not catching up and he is not giving his lessons properly. అయితే ధృతరాష్ట్రుడు చెప్పాడు, ఇతను ఇನ್ನು మున్ముందుకంతా కూడా బాధ్యతలంతా వహించవలసినటువంటి వాడు, ఇలాంటి పెద్దవాడైనటువంటి ధర్మజుడే ఈ విధముగా విద్యలో ఎందు వెనుకబడిన చాలా కష్టం ఏర్పడుతుంది, కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షనిచ్చి అతని ప్రత్యేకించినటువంటి మార్గంలో తరబీదు చేయమని చెప్తని గట్టిగా గురువుకు చెప్పి తాను వెళ్ళాడు. Dhritarashtra then told the Guru that Dharmaja is the eldest. He will have to take up much responsibility in future. If a person like that who has to undertake lot of responsibility, if he is backward in the class, then this is not going to be suitable. You therefore engage him specially, take some special classes and see that he comes up to the proper level. He told the Guru and went away. అయితే ఈ యొక్క ధృతరాష్ట్రుడు చెప్పటం చేత ఈ గురువునకు మరింత ధైర్యం కలిగి అతన్ని అనేక రకములుగా శిక్షించడానికి కూడా పూనుకున్నాడు. Because Dhritarashtra told him so, the Guru got more courage and he wanted to punish Dharmaja for his slackness and backwardness. ఎంత చెప్పినప్పటికీ నీ పాదం అప్పచెప్పలేదు. ఒకనాడు ఏం చేశాడు, తాను చక్కగా పెద్ద బర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క ధర్మల్ని అనేక రకములుగా కూడా కొట్టినాడు. ఆ కొట్టేటప్పటికి అక్కడ రక్తం కూడా వచ్చింది. ఆ రక్తం పైనే మరీ కొట్టాడు. కొట్టేటప్పటికి అబ్బా అన్నాడు, అని ఇంకా నేను నేర్చుకోలేదు అన్నాడు. One day he found that Dharmaja was not learning the lesson in spite of repeated warnings. So he wanted to punish him. He brought a cane and beat him on his hand, and there was blood as a result of beating on the hand. The teacher took the cane and gave him further beating in the place where there was blood. Then Dharmaja said, I am sorry, I am not able to learn. Even now I have not learned the lesson. అనగా ధర్మజుడు నేర్చుకునేటువంటి యొక్క శాంతం ఎలాంటిదంటే, ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని రకములుగా ఉన్నప్పటికీ తాను చలించినటువంటి మనసే శాంతమని తాను గుర్తించుకున్నాడు. కానీ చెప్పిన పాఠమును అప్పచెప్పటం శాంతం కాదన్నాడు. అది కేవలము అది ఒక బాహ్యమైనటువంటి చదువు, కానీ నేను అంతర్ చదువును నేను అభివృద్ధి పరుచుకుంటున్నానని ధర్మజుడు తన యొక్క ప్రాక్టికల్ లోపల తాను నిరూపించాడు. When Dharmaja said, in spite of receiving several beatings, that he has not yet learnt the necessary patience, what he meant was that in practice he has not acquired the necessary patience as yet, and he has not learnt the lesson in practice. It is not a question of learning the lesson and repeating the lesson to the teacher, but Dharmaja, while receiving these beatings, said he has not yet learnt the lesson because he can be patient for any number of more beatings. మనము విద్యలనగా ఇట్టి హృదయ స్థానమునకు చేర్చేటువంటి విద్యలను చెప్పవచ్చును. కానీ ఈనాటి పిల్లలంతా కూడాను పరీక్షలు వస్తున్నాయంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్నంతా తలకు చేర్చుకొని ఆ తలనొప్పిగా పెద్దగా పెట్టుకుని కట్టగడపటికి ఆ ఎగ్జామినేషన్ హాల్ లేకి పోయేటప్పటికి తలలో ఉన్నదంతా పేపర్ లో గుమ్మరించి ఎంటీ తలతో ఇంటికి వస్తుంటున్నారు. True lessons are those lessons which we are able to take into our heart in this manner. But today, students, in respect of their examinations, they take a lot of contents from their books into their head to the extent to which they get headache. They go into the examination, they vomit out whatever they have taken into their head and come back with an empty head to the home. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక్క క్వశ్చన్ కి ఏమైనా ఏ పిల్లవాడైనా ఆన్సర్ చెప్పేటువంటి వాడు ఉన్నాడా? ఎవడు చెప్పలేడు. After the examinations are over, you don't find any student. There is not one who can give an answer even to one question. ఇలాంటి చదువులు మన భవిష్యత్తులో ఏ కార్యములు చేయగలవు, ఏ యొక్క విషయాన్ని మనం సాధించగలము? సాధించడానికి వీలు లేదు. చదువుకున్నటువంటి చదువు ఆ యొక్క పరీక్షల్లో మనం గుమ్మరించి వచ్చాము, మనం ఖాళీగా కూర్చుంటున్నాము. ఈ ఖాళీ తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలం? This kind of education, what help is it going to give us in future? What task will it enable us to undertake in our future lives? We have simply poured out whatever we have received as education in the examination hall. We have come back quite empty. Such an empty head, how can it help you to face any task in your future life? మన విద్యను తలకు చేర్చుకోకూడదు, హృదయానికి చేర్చుకోవాలి. హృదయం అనేటువంటిది కేవలం ఒక నెగటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగటివ్ గానే నిలిచిపోవాలి. This education should not be taken into your head. It should be taken into your heart.
our heart must become like a negative, a photographic negative. From that negative, you can make any number of positive prints. Whenever you want a positive print, you must be able to get a print from this negative of the education in your heart. విద్యార్థులారా, మిగిలినటువంటి మీ యొక్క విద్యల యందు మీ హృదయ స్థానం అనేటువంటి ఒక నెగిటివ్ గా తయారు చేసుకోకపోయినా ఏదో అంత తొందర ఏమి లేదు. కానీ ఈ నెల దినములు కూడాను మీరు అందుకునేటువంటి విషయాలను హృదయ స్థానానికి చేర్చుకోండి. మీ జీవితమునికే ఒక మిత్రత్వం తోపల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు. Students, even if you do not take other education which you may be receiving at other times into your heart and make it a photographic negative, at least the education that you are receiving during this 1 month, you take it into your heart and make it a photographic negative. And you should regard your future life as sacred. Take what is being taught to you here in a friendly manner. It will be helpful to you, and you will then become good citizens who will be able to resuscitate the traditions of our country. ఇంకా ఈ లోకపు విద్యల గురించి మనం చెప్పుకోవటానికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు. కారణమేమనగా మీరు హృదయానికి కూడాను చేర్చుకున్నా ప్రయోజనం లేదు, తలకు చేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఎగ్జామినేషన్ హాల్ లోపలనే టెక్స్ట్ బుక్ పెట్టుకొని కూడా చూసి రాస్తున్నారు. ఇంక ఈ చదువులు ఎందుకు అవుతుంటాయి? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడాను నేను జోక్యం తీసుకోను. మీరు చదవవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలె. There is no use, there is no purpose now on expatiating in regard to the kind of worldly education you are getting today. That education is going into your head, and you are using a number of textbooks to learn whatever you learn in your head. You are relieving yourself of it in the examination hall. And in the examination hall, you are also taking textbooks and copying out of that. What is the purpose of spending any time in discussing the merits of such education? The education which you have to receive should be the education of the heart. What is the use of learning so many things if it is only to die? You must learn the secret of your death. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద బతుకమ్మాల హారి ప్యారి బాజి మేర మన వికారి మదన మోహన మురళిధారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి బాజి మేర మన వికారి మదన మోహన మురళిధారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై
కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల हे गिरिधर गोपाला 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 माधव मुरहर मधुर मनोहर गिरिधर गोपाल माधव नंद कुमार सुंदराकार वृंदावन संचार मुरलीलोला मुनिजन पाल गिरिधर गोपाला हे गिरिधर गोपाला हे गिरिधर गोपाला हे गिरिधर गोपाला गो परिपाल गोपीलोला गोवर्धन गिरि धारा नंद कुमार नवनीत चोरा राधा हृदय विहारा भक्तोद्धारा बाल गोपाल गिरिधर गोपाल हे गिरिधर गोपाल हे गिरिधर गोपाल हे गिरिधर गोपाल हे गिरिधर गोपाल माधव मुरहर मधुर मनोहर गिरिधर